మెహందీ కోన్లన్నీ మాయం చేసేస్తాను. పార్ట్నర్ ఇంకో డౌట్ పార్ట్నర్, వాళ్ళు మళ్ళీ కొత్తగా తెప్పించుకుంటే ఏంటి పరిస్థితి? ఫంక్షన్ టైంకి అన్ని అరేంజ్ చేయాలనే రెస్పాన్సిబిలిటీ లేదా అని నానా గొడవ చేస్తాం. దాంతో అబ్బాయి రెచ్చిపోతాడు, పెళ్లి క్యాన్సిల్, అంతే కదా? ఇక నాకు వదిలే. దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే, దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. ఇప్పుడు మెహందీ ఎలా పెట్టుకుంటారో నేను చూస్తాను. ఏంటి అంతా ఓకేనే కదా? అందరూ వచ్చేసినట్టే కదా? అందరూ వచ్చేసారు సార్. మెహందీ ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. నాదే ఉంది బాబాయ్, ఆ క్రెడిట్ అంతా గౌరీ గారిదే. చాలండి, మీరు చేసి క్రెడిట్ నాకిస్తారేంటి? నాకెవరైనా క్రెడిట్ ఇస్తే మీరు ఒప్పుకోరు కదా, అందుకే మీకు ఇచ్చేసాను. నేనేం పని చేయకుండా క్రెడిట్ తీసుకోనులేండి. కారణం లేకుండా మాత్రం గొడవ పడతారు. అమ్మో, క్రెడిట్ నేను మీదే అన్నాను కాబట్టి సరిపోయింది. పొరపాటున నేను నాదే అన్నానంటే ఈ పాటికి డెకరేషన్ అంతా తీసి ధ్వంసం చేసి పడేసేవారు. మీ గురించి నాకు పూర్తిగా తెలుసు. సరే అయితే మరి నేను వెళ్ళొస్తా. ఏ మెహందీలో పార్టిసిపేట్ చేయడం ఇంట్రెస్ట్ లేదా ఏంటి మనకి? మెహందీ అన్నారు, మీరిద్దరు గిలికజ్జాలు ఆడుకుంటున్నారు. అంత మాత్రానికి మేమెందుకు ఇక్కడ? అందుకే వెళ్తానా. ఎవడా ఇప్పుడు మిమ్మల్ని? నువ్వు ఉండు బాబాయ్. ఇదిగో ఈ మధ్య మీకు బాగా కోపం ఎక్కువైంది, కాస్త కూల్ గా ఉండండి. ఓకే గుడ్ బాయ్. గౌరీ గారు, మీరు మాయని ఇక్కడ కూర్చోబెట్టి మెహందీ ఫంక్షన్ కి శ్రీకారం చుట్టండి. సరే. ఇప్పుడు చూడు, మెహందీ పెట్టే కోన్స్ ఇక్కడే పెట్టాను కదా, కనిపించట్లేదేంటి? ఇక్కడే పెడితే ఎక్కడ పోతాయక్క? ఇంకెక్కడైనా పెట్టావేమో ఒకసారి గుర్తెచ్చుకో. లేదే, ఇక్కడే పెట్టాను. హలో, మీరేమైనా చూసారా? ఊరుకోవే బాబు. పొరపాటున డైనింగ్ టేబుల్ మీద పెట్టావేమో, ఓసారి చూసొస్తాను. అసలు మీరు నిజంగా తెప్పించారో లేదో? అసలు ఈ ఫంక్షన్ మెహందీ కోసం ఏర్పాటు చేసినప్పుడు కోన్లు తెప్పించుకోవడం ఎందుకుంటారులేండి. గౌరీ శంకర్ గారు ఏ పని చేసినా చాలా పర్ఫెక్ట్ గా చేస్తారులేండి. అంత పర్ఫెక్ట్ గా చేసుంటే కోన్స్ ఏమయ్యాయి? వాళ్ళ నెగ్లిజెన్స్ ని మీరు సపోర్ట్ చేయడం సరిపోయింది. వెనకడికి ఎవరో అందరినీ భోజనాలకు పిలిచి భోజన ఏర్పాట్లే మర్చిపోయారంట. అలా ఉంది వ్యవహారం. అయినా అంత చేత కానప్పుడు ఈవెంట్ తీసుకోవడం ఎందుకు, ఇలా చేయడం ఎందుకు? బయటికెళ్ళి బతికే దిక్కు లేక ఈ ఇంట్లో ఉండడం కోసం సాకు. షడప్. మీకు ఇదివరకే చెప్పాను, నన్నేమైనా అంటే ఊరుకుంటాను కానీ గౌరీ శంకర్ గారులను ఏమన్నా అంటే ఊరుకోనని. మాయా, మీ అన్నయ్యని లిమిట్స్లో ఉండమని చెప్పు. ఇది మరీ బాగుందండి. అనాల్సిన వాళ్ళు అనుకుండా ఈయన గారిని అంటారేంటి? ఏమయ్యా శంకరు, ఇదేనా నీ పనితనం? ఆయన్ని క్వశ్చన్ చేస్తున్నారేంటి? కోన్స్ లేకపోతే ఏంటి, ఇప్పుడే తెప్పిస్తాం. యాదగిరి అంకుల్, 5 నిమిషాలు తీసుకొస్తాను మేడం. ఆగవయ్యా. ఆదిలోనే హంసబాదని ప్రారంభంలోనే ఇంత డిస్టర్బెన్స్ రావడం అసలు మంచిది కాదు. అందుకే ఈ మెహందీ ప్రోగ్రాం క్యాన్సిల్. మీ ఇష్టానికి మీరు డెసిషన్ తీసుకుంటే సరిపోదు. ఈ ఈవెంట్ నేను జరిపిస్తున్నాను, డెసిషన్ నాది. మీకు నచ్చకపోతే మీరు వెళ్ళండి. మీరేం మాట్లాడరేంటండి? ఉండండి, ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎవరి ఎంట్రీ కోసం? సెలబ్రిటీని ఏమైనా పిలిపిస్తున్నారా? నీ గోరింటాకు పెట్టడానికి మళ్ళీ సెలబ్రిటీస్ కావాలి.
అదిగా వచ్చేసారు. అనయ్య ఉమ్, నువ్వు చెప్పినట్టు అన్ని తెచ్చేసాం అన్నయ్య. ఏంటా పిచ్చి మొక్కలు వీటితో డెకరేషన్ చేస్తారా? అవి పిచ్చి మొక్కలు కాదు, గోరింటాకు. హలో లేడీస్, ఇందాక అందరూ నాకు నాకు అంటూ కోన్స్ పట్టుకొని తిరిగారు కదా. అసలు మన తెలుగు సాంప్రదాయం ప్రకారం గోరింటాకు పెట్టే కార్యక్రమం చాలా పద్ధతిగా జరగాలి. ఆహా ఓనర్ గారు ఏం నూరుతున్నారండి? ఓ రుబ్బురోలు ఇంకో రుబ్బురోలు రుబ్బుతున్నట్టుంది. ఆ, ఆ. రాకేష్ సిన్సియారిటీ చూస్తుంటే చెల్లెల కోసం ఓ చెట్టెడు గోరింటాకు తెచ్చిన రుబ్బేసేటట్టున్నాడు. చెట్టుతో సహా తెచ్చేసాం అన్నయ్య. హ? ఒకేసారి తెస్తే రుబ్బుకోవడం ఈజీ అవుతుంది కదా, అందుకే మొత్తం తెచ్చేసాం. ఏమయ్యా 5 ఆడవాళ్ళకు గోరింటాకు పెట్టడానికి చెట్లు మొత్తం పీకొచ్చేస్తారా? ఏ ఊరంతా పంచుతారా ఏంటి? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ఐడియాలు వస్తావన్నారు నీకు? మ్మ్. 10 మంది ముత్తైదువులకు గోరింటాకు పంచిపెడితే మంచిదంట. పైగా సాంప్రదాయం కూడా. ఆ, ఓ పని చేద్దాం, ఓ చెట్టు గోరింటాకు తెప్పించమంటావా? శంకరు నీ స్పాంటేనిటీతో భలే అలుగుపోతావయ్యా.